తన్నుకుపోయింది. పారదర్శకతలో ప్రథమ స్థానం సాధించడంతో పాటు సామాజిక తనిఖీలో అందరికంటే ముందుంది. ఈ దిశగా విశాఖ, ప్రకాశం జిల్లాలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచాయి. జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి మెరిసింది. ఉపాధి పథకం అమలులో ముందు వరుసలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ లో ప్రథమంగా నిలిచిన నవ్యాంధ్ర మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమల్లోనూ దూసుకెళ్లింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం అవార్డులు ప్రకటించింది. 15 కేటగిరీల్లో ప్రకటించిన 81 పురస్కారాల్లో ఏపీకి అవార్డుల పంట పండింది. ఏకంగా 10 అవార్డులను మన రాష్ట్రం సొంతం చేసుకోవటం విశేషం. ఉపాధి పథకాన్ని అత్యంత పారదర్శకంగా, పూర్తి జవాబుదారీతనంతో నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇంకా కన్వర్టెన్స్, జీవనోపాధి పెంపు, సుపరిపాలన, అత్యధిక పనులు, బెయిర్ ఫుడ్ టెక్నీషియన్లు తదితర విభాగాల్లో మనకు అవార్డులు దక్కాయి. రాష్ట్రం, జిల్లా, పంచాయతీ స్థానాల్లో ఈ అవార్డులను ప్రకటించారు. పథకం సమర్థ అమలుతో ప్రకాశం, విశాఖ జిల్లాలు పురస్కారాలను గెలుచుకున్నాయి. 7 అవార్డులతో పశ్చిమ బెంగాల్ మన తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ అవార్డులను సెప్టెంబర్ 11వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందించనున్నారు. ఉపాధి పథకంలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు సామాజిక తనిఖీని మన రాష్ట్రమే తొలుత చేపట్టింది. ఈ విభాగంలో ఏటా మనకే అవార్డు లభిస్తోంది. సామాజిక తనిఖీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం ద్వారా ఈ ఏడాది అదే పరంపరను మన రాష్ట్రం కొనసాగించింది. పిల్లలను ఉపాధి కూలీ పనులకు పెట్టుకోరాదని, వారిని స్కూలుకు పంపించాలి అన్న ఆశయాన్ని నిలబెట్టి సుమారు 1000 మందికి పైగా బెయిర్ ఫుడ్ టెక్నీషియన్స్ ను నియమించారు. ఈ విభాగంలో మనకు 3వ స్థానం లభించింది. ఉపాధి హామీ పనుల అమల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన జాబితాలో 18 జిల్లాలు ఎంపికయ్యాయి. ఇందులో 2 జిల్లాలు మనవే ఉన్నాయి. ఈ విభాగంలో విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలకు అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ చంద్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గ్రామస్థాయిలో పథకం అమల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు అవార్డులు ప్రకటించారు. చిత్తూరు జిల్లా కోటబైలు గ్రామానికి ఈ అవార్డు దక్కింది.